వచ్చే ఏడాది జూలైలో అట్టహాసంగా జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇల్లత్రిపాటి అధికారులను ఆదేశించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్ ను కలెక్టర్ ఇల్లత్రిపాటి మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. పక్షం రోజుల క్రితం కూడా ఈ పుష్కర ఘాట్ ను సందర్శించే సమయంలో అధికారులకు పురమాయించే పనులను వారు ఏ మేరకు చేపట్టారో అని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. పుష్కర ఘాట్ కు వచ్చే మార్గంలో రహదారుల మరమ్మతులు, విస్తార పనులను, శివాలయం వద్ద కొనసాగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికబద్ధంగా పనులు చేపట్టాలని అన్నారు. పుష్కరాల సమయంలోనే కాకుండా ఈ ప్రదేశానికి సాధారణ సమయంలోనూ భక్తులు తరలి వస్తారని, వారి సౌకర్యార్థం పరిసరాల పరిశుభ్రతతో పాటు భక్తులకు కనీస వసతులు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలన్నారు. ఘాట్ వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ కందకుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెంజల్ మండల అధికారులతో సమావేశమయ్యారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, జనాభా గణన ప్రక్రియ నిర్వహణపై కీలక సూచనలు చేశారు. కలెక్టర్ వెంట బోధన సబ్ కలెక్టర్ వికాస్ మావుతో దేవాదాయ శాఖ అధికారులు కమల, విజయరామారావు, తహసీల్దార్ శ్రావణ్, ఇరిగేషన్, ఆర్ఎన్బి, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎందుకంటే మనం సార్ వస్తున్నారు అండ్ ఈజ్ ఆల్సో స్పెషల్ ఆఫీసర్ ఫర్ పుష్కర సో ఆయన వచ్చేటప్పుడు మనం దీనికే స్టిక్ ఇది బండ్లు వచ్చినట్టు ఆదేశం అడుగుతుంది. ఇది అంతా కలిసి మీరు అనేది 65+7 We have to first de-water and then we have to pour. Then again some losing will be. We have to again de-water. So see, the ideal time for me to start work would be May to June. May to ఇది అంతా కలిసి మీరు అనేది 65+7 join. పుష్కరాలు సమయంలో ఆర్మూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో 10,000 కోట్ల ప్రయాణ ఛార్జీల ఆదాపై సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు మాట్లాడుతూ మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా ఎంతో లబ్ధి పొందాలని అన్నారు. మహాలక్ష్మి పథకం మహిళా సాధికారత దిశగా ఇది పెద్ద అడుగు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిపో మేనేజర్ సాయన్న, ఆర్టీసీ అధికారులు, మహిళా ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు. మరి స్కూల్ బస్ పాస్ ఇవ్వడం జరిగింది. అలాగే దివ్యాంగులకు 50% ఇంకా 100% బ్లైండ్ ఉంటే మరి టోటల్గా ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించింది. అంతేకాకుండా స్వతంత్ర సమర యోధులకు, అలాగే మన కార్గిల్ యోధులకు, పోలీసు యోధులకు మరి ఈ ఉచిత ప్రయాణాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ప్రయాణికులు ఇదే విధంగా ఎప్పుడైతే ఎలాగైతే మన ఆర్టీసీని ఆదరిస్తున్నారో రాబోయే కాలంలో కూడా ఆర్టీసీని ఆదరించి మరి మీరందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేసి సంస్థ అభివృద్ధికి తోడ్పడి తద్వారా మీకు మరింత సేవ చేయడానికి అవకాశం కల్పిస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ మరి ఈ యొక్క సందర్భాన్ని ఉద్దేశించి గౌరవనీయులు మన కౌన్సిలర్ గారు సుమన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 290 కోట్ల ప్రయాణాలు ఉపయోగించుకొని 10,000 కోట్ల
ఆదాయాన్ని పొందిన స్త్రీలందరికీ ముందుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. ఇలాగే మీరందరూ కలిసి మన ఆర్మూర్ డిపోని రాష్ట్రంలోనే ఉన్నత స్థానం నిలపాలని కోరుకుంటున్నాను. గౌరవనీయులైన వేదికపై ఉన్న సాయన్న గారికి, సావిత్రి గారికి, అలాగే మా కౌన్సిలర్ సుమన్ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలకి మరియు ఇక్కడ విచ్చేసిన సోదరిమణులందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని మనం చూస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం నేడు మహిళా సాధికారకతకు ఒక నిలువుటద్దంగా నిలిచింది. కేవలం ప్రయాణాల ఖర్చుల రూపంలోనే మన రాష్ట్ర మహిళలు అక్షరాల 10,000 కోట్ల రూపాయలను ఆదా చేసుకున్నారు. ఇది సామాన్యమైన విషయం కాదు. మార్చి 29, 2026 నాటికి దాదాపు 290 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా గౌరవంగా ప్రయాణించారు. ఒకప్పుడు బస్సు ఛార్జీల కోసం ఆలోచించే మధ్యతరగతి పేద సోదరిమణులు ఈ రోజు ఆ డబ్బులు తమ పిల్లల చదువుకో, ఇంటి అవసరాలకు వాడుకుంటున్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా ఈ అద్భుతమైన మార్పును తీసుకొచ్చిన ప్రభుత్వానికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. పథకం కేవలం ఉచిత ప్రయాణం మాత్రమే కాదు, ఇది మహిళల ఆత్మగౌరవానికి, ఆర్థిక స్వేచ్ఛకు ప్రతీక. మన రాష్ట్ర మహిళా మనులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నిజామాబాద్ నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధ్యక్షతన పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. పదవి విరమణ పొందిన వారికి శాలువాతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపి సర్టిఫికేట్లతో ఘనంగా సత్కరించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పని ఒత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కులు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కు చేసే సేవలు ఎంతో గణనీయమని, పదవి విరమణ అనంతరం మీకు ఎలాంటి అవసరం వచ్చినా మీకు ఎల్లవేళ సహాయపడతామని, మీకు మరి మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏఓ ఆసియా బేగం, ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, బషీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. పిల్లని ఎంగేజ్ చేయడం, చిన్న చిన్న విషయాల్లో ఎంగేజ్ చేయడం, ఆ వాళ్ళు కూడా అందరికీ విజ్ఞప్తి, మీరు మీ యొక్క టైంని రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంట్లో కూరగాయలు తీసుకురామంటే నేను ఎందుకు కూరగాయలు తీసుకొచ్చేది, లేదంటే పాలు తీసుకురామంటే నేను ఎందుకు వెళ్తాను, అవన్నీ ఆపేసి ఇంట్లో వాళ్ళు పనులు, చిన్న చిన్న పనులు చెప్తా చేస్తా మీ యొక్క ఎక్స్పీరియన్సెస్, మీ సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో భావి తరాలకి, మీ మనవాళ్ళకి, మన వాళ్ళకి అందరికీ పంచాలని, దాని ద్వారా వాళ్ళకి వాళ్ళ యొక్క ఎదుగుదలలో మీరు బాగా రావాలని కోరుకుంటున్నాను. నా అందరిలో ప్రతిసారి చెప్తాను, మళ్ళీ చెప్తాను, పోలీస్ డిపార్ట్మెంట్ చేసినప్పుడు పిలిచినట్టు ఇంటర్వ్యూ చేసేయండి, గ్యారంటీ కొడుతుంది. అంటే ఇంటర్వ్యూ చేయలేదు. మా ప్రత్యేకంగా ఉంటారు, మార్నింగ్ రాగానే మా ఇంట్లో ప్రోగ్రామ్ ఉంటారు. ప్రోగ్రామ్ చెప్పేసి ఏం చేయాలి, ఏం చేయలేదు, మళ్ళీ నా డ్యూటీ అని అంటారు. మళ్ళీ ఈవినింగ్ రాక మళ్ళీ ప్రోగ్రామ్ తీసుకుని ఏం చేసావు, ఏం చేశాను అంటారు. ఇప్పుడు అయిపోయింది కదా అని నీకు ఎవరు ప్రోగ్రామ్ తీసుకోవట్లేదు, ఇంట్లో అందరు రండి, మార్నింగ్ 9 o'clock ప్రోగ్రామ్ అందరూ కూర్చోండి, అట్లాంటివి ఏం పెట్టకండి. దాన్ని పెట్టకుండా అప్పుడు చెప్పే చిన్న చిన్న పనులు వాళ్ళు తీసుకెళ్ళాలి. ఇంకొకటి రిటైర్మెంట్లో ఇంకొక ఇంపార్టెంట్ కారణం ఏంటంటే మన ఆరోగ్య వయసు మీద పడుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మనం చూసుకోవాలి. మనం ఏ పని చేయకపోతే ఇంకా ఆరోగ్యం చెడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీస్, మార్నింగ్ వాకింగ్ కానీ, లేదా పిల్లలతో బయటకు తీసుకెళ్ళడం కానీ, కంటిన్యూస్గా యాక్టివిటీస్ చేస్తూ ఫిజికల్గా మన బాడీ మనం ఫిట్గా పెట్టుకోవాలా. ఇన్ని రోజులు ఫిట్గా రిటైర్మెంట్ రోజులంతా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలా. ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలా. ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే పోస్ట్ రిటైర్మెంట్ కూడా మనం యాక్టివ్గా ఉండగలుగుతాం. మన యొక్క ఎక్స్పీరియన్స్ మన తర్వాత తరాలు, భావి తరాలకు ఇవ్వగలుగుతాం.
ఆర్మూరు పట్టణంలోని కోర్టులో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన ప్రవీణ్ చందర్ తమ సమీప ప్రత్యర్థిపై 30 ఓట్లతో గెలుపొందారు. పోటీలో పాల్గొన్న ప్రవీణ్ చందర్ కు 63 ఓట్లు వచ్చాయని వారు తెలిపారు. ఉపాధ్యక్షులుగా గుంజల సుదర్శన్, జనరల్ సెక్రటరీగా శంకర్, కోశాధికారిగా రాజేందర్, జాయింట్ సెక్రటరీ నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారని ఎన్నికల అధికారులు బొట్ల జీవన్, అశోక్లు తెలిపారు. ముందుగా నా ఈ ఎన్నికకు సహకరించినటువంటి సీనియర్ న్యాయవాదులకు అలాగే జూనియర్ న్యాయవాదులకు నాతో న్యాయవాదులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాపై ఇంత నమ్మకం ఉంచి నన్ను ఈ అధ్యక్ష స్థానంలో కూర్చుండబెట్టినటువంటి మా ప్రతి అడ్వకేట్ సోదరులందరికీ నేను రుణపడి ఉంటాను. అలాగే నాపై నమ్మకం ఉంచి నేను ఏదైతే పనులు చేస్తాడని నన్ను గుర్తించి ఎన్నుకోవడం జరిగింది. సో అలాగే మా బార్లో ఏదైతే మా ఏడీజే కోర్టు కానీ ఇంకా ఏదున్నా సమస్యను గుర్తించి నేను ప్రతి ఒక్కరి సాయం తీసుకొని ముందుకు వెళ్తానని నేను ఈ విధంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో అమలు చేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలో డిఆర్సీ వద్ద టీయూసీఏ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీయూసీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ల అమలుతో కార్మికుల జీవితంలో ఏప్రిల్ 1 బ్లాక్ డేగా మారనుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించాలన్నారు. లేని పక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రవికిరణ్, కోశాధికారి వినోద్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను నశించాలి. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు అమలు నిలిపివేయాలి. తెలంగాణ రాష్ట్రంలో నిలిపివేయాలి. లేబర్ కోడ్ల అమలును తెలంగాణ రాష్ట్రంలో లేబర్ కోడ్ల అమలును వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత. బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రేపటి నుండి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఈ కోడ్లను నిలిపివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మున్సిపల్ వర్కర్లు, డ్రైవర్ల నాయకత్వంలో టీయూసీ ఆధ్వర్యంలో డిఆర్సీ ముందు నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మిక వ్యతిరేక ఈ లేబర్ కోడ్లను వెంటనే ఆపాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మోడీ విధానాలను వ్యతిరేకిస్తున్నది కాబట్టి ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను అమలు చేయొద్దని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఈ రాష్ట్రంలో ఈ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను అమలు చేస్తే కాంగ్రెసు అదేవిధంగా బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందే అన్నట్టుగా ఈరోజు మేము నమ్మాల్సి వస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే ఈ లేబర్ కోడ్లను మేము రాష్ట్రంలో అమలు చేయమని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్గము అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రకటించాలా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మేము ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జకరంపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని దాసంజనేయ మందిరంలో హనుమాన్ స్వాములు యజ్ఞం, నవగ్రహ పూజ నిర్వహించారు. గురుస్వామి శ్రీపతి శేఖర్ మాట్లాడుతూ స్వాములు మాల ధరించి భక్తి శ్రద్ధలతో గ్రామం బాగుండాలని, పాడి పంటలు మంచిగా పండాలని యజ్ఞం నిర్వహించడం జరిగిందని, ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివప్రసాద్, హనుమాన్ స్వాములు తదితరులు పాల్గొన్నారు. అప్సమే సోమ అప్రవింకర విశ్వాందేజ అస్మిన్ చషుమం శంభో మాపుత్ర విశ్వే స్వాహా. ఓం గౌరీ ఉమాయ దల్లాండ గణపతి పరిసాత్రిపతి అష్టాపది జీవో విశ్వాసమృతం స్వాహా. అదేవతాపతి దేవతా సంతగ్రహాయ స్వాహా. సంతగ్రహాయ నమః. ఓం అర్జున మూర్ధా దేవపతి పృథివ్యాం భూయిద్వాసరాసురై సర్వైకసర్వన్నః గణాధిపతి నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మన పీడ ఉపశాంతయే. ఆర్మూరు మున్సిపల్ పరిధి 27వ వార్డులో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ గోనెలరియాకు హాజరై కొబ్బరికాయలు కొట్టి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అభివృద్ధి అని, ఆర్మూరు మున్సిపాలిటీలో అన్ని వాటిని అభివృద్ధి చేసుకుంటామని, ప్రజలు కూడా తమకు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టి నేటికి 2.5 సంవత్సరాలు కాస్తున్న సందర్భంలో 290 కోట్ల మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి 10,000 కోట్ల ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే ఈ గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అలాగే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి మహిళల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలను మహారాణులు చేసే ఒక సంకల్పంతో వాళ్ళ ఆదాయం పెంచుకోవడానికి జరిగినటువంటి పావల వడ్డీ రుణాలు కాకుండా గృహజ్యోతి రాజకీయంగా ఎదగడానికి మహిళలకు చట్టసభల్లో 30% రిజర్వేషన్ల కల్పనలో కానీ కృషి చేస్తూ ఉంది. కాబట్టి మహిళలందరూ మా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి అండగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నా. जय श्री राम, जय श्री राम, जोर से बोलो, जय बोलो हनुमान की।